చైతన్య రథానికి స్వాగతం. ఈరోజు చైతన్య రథంలో కొన్ని హెడ్డింగ్స్ అయితే వచ్చాయి. కీలక హెడ్డింగ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇందులో ఇక్కడ వైసీపీ పుట్టుకతోనే శవరాజకీయాలని చెప్పి నిన్న జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి మీద వరలరామయ్య గారు మాట్లాడింది ఒకటి వచ్చింది. ఇక నిన్న ప్రధాన ఇన్సిడెంట్గా ఉన్నటువంటి ఏదైతే తిరుపతిలో తొక్కిసలాట ఘటనలో కొంతమంది మృతి చెందారో, అలాగే కొంతమంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారో దానికి సంబంధించి చంద్రబాబు గారితో పాటు కొంతమంది మంత్రులు కూడా వెళ్ళారు. సో దానికి సంబంధించిన వార్తలే ప్రధానంగా వచ్చాయి. సో ఘటనా స్థలాన్ని పరిశీలించడంతో పాటు అక్కడ ఇందాక జేఈఓగా ఉన్నటువంటి గౌతమిని అయితే చంద్రబాబు గారు ప్రశ్నిస్తున్న ఆ విజువల్స్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఒక బాధితురాల్ని స్విమ్స్ లో చికిత్స పొందుతున్నటువంటి ఒక బాధితురాల్ని చంద్రబాబు గారు ఎంత ఆప్యాయంగా చేతిలో చేసి పలకరించారో ఒకసారి చూడండి. ఎందుకంటే వాళ్ళు కష్టాల్లో ఉన్నారు, ఆవిడ కన్నీటి పర్యంతం అవుతుంది, పెద్ద వయసు, జరగరాంది ఏదో జరిగింది. చంద్రబాబు గారు మీరేం భయపడద్దు, మీకు అండగా నేను ఉన్నానని చెప్పి చాలా స్పష్టంగా చేతిలో చేసి వాళ్ళకి హామీ ఇచ్చారు. దాదాపుగా గంటన్నరకు పైగా ఆసుపత్రిలో బాధితులతో మాట్లాడారు. ఒక ముఖ్యమంత్రి గంటన్నర పాటు ఆ బాధితులతో మాట్లాడటం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. జగన్మోహన్ రెడ్డి వచ్చి గట్టిగా 10 నిమిషాలు కూడా మాట్లాడకుండానే తిరిగి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆయన ఫోటోల కోసం, ఫోటో షూట్ కోసం వచ్చాడు, రాజకీయం చేయడం కోసం వచ్చాడు, కానీ బాధల కోసం రాలా. బాధల కోసం వచ్చిన వ్యక్తి అయితే జగన్మోహన్ రెడ్డి 1 గంట 2 గంటలు ఉండాలా. చంద్రబాబు గారు ప్రతి బాధితుడితో మాట్లాడాడు. ఆసుపత్రిలో దాదాపుగా 52 మంది చికిత్స పొందుతుంటే అందరినీ పలకరించారు వెళ్ళి. సో గంటన్నర పాటు ఉన్నారు. దానికి సంబంధించిన విజువల్స్ అయితే చూడొచ్చు. ఇక ఆ ఘటనపై న్యాయ విచారణ నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై వేటని చెప్పి చంద్రబాబు గారు ఒక విషయం స్పష్టంగా చెప్పారు. ఎవరైనా సరే విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే, ప్రజలు ఇబ్బంది పడితే ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని చెప్పి నిన్న చంద్రబాబు గారు కొంతమంది మీద సస్పెన్షన్ వేయటం, అదే సమయంలో వారిని బదిలీ చేయడం ద్వారా అయితే నిరూపించారు. ఆగమేఘాల మీద సస్పెన్షన్ వేటుతో పాటు బదిలీ కూడా జరిగింది. తిరుమలలో మాట చెప్పి ఆయన అమరావతి చేరే టయానికి అటు సస్పెన్షన్ ఆర్డర్స్, ఇటు బదిలీ ఆర్డర్స్ 2 కూడా సీఎంఓ అధికారులు రెడీ చేసి పెట్టారు. అంత వేగంగా నిర్ణయం అయితే తీసుకున్నారు. ముఖ్యంగా ప్రధానంగా జేఈఓ గౌతమి అలాగే సుబ్బారాయుడు మీద అయితే బదిలీ వేటు పడింది. వాస్తవానికి ఏదైతే ఈ క్యూ లైన్స్ మొత్తం ఉన్నాయో, ఆ టోకెన్లు ఉన్నాయో, వాటి మొత్తానికి కూడా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తి గౌతమి. సో ఈవిడ సరిగ్గా విధి నిర్వహించకపోవటం, అందరినీ కోఆర్డినేట్ చేసుకోకపోవటం, సమయానికి పై అధికారులకు సమాచారం ఇవ్వకపోవటం, సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోకపోవటం, ఇదే ప్రధాన కారణంగా అయితే తెలిసింది. ఈవిడ మీద తదుపరి విచారణలో వేటుపడే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది. ఈ గౌతమి అనే వ్యక్తి గతంలో అనంతపురం కలెక్టర్గా ఉన్న సమయంలో వైసీపీకి అనుకూలంగా పనిచేసిందనే ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ బదిలీ చేసి టీటీడీ జేఈఓగా పంపింది. సరే, జేఈఓగా వెళ్తే వెళ్ళింది, ఓకే. వాస్తవానికి చంద్రబాబు గారు ఈ పాటికి మార్చేసి ఉండాలి. సరే, చంద్రబాబు గారి మనస్తత్వం తెలుసు కదా, అన్ని చోట్ల కక్ష సాధింపు ఆయనకు ఉండదు. సరే, ఏదో మహిళ తన పని తాను చేసుకుంటుందిలే పోనీ అని చెప్పి వదిలేస్తే ఈ రోజు ఇంతమంది మృతి చెందడానికి ప్రధాన కారకురాలుగా మారింది. సరే, దీంతో పాటు ఒక డిఎస్పీ ఉన్నాడు, అలాగే ఇంకొక గోశాల ఇన్ఛార్జ్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు అనుకుంటే అది వేరే విషయం. డిఎస్పీతో పాటు గోశాల డైరెక్టర్ సస్పెన్షన్, ఎస్పీ, జేఈఓ, టీటీడీ, సిఎస్ఓల బదిలీ. టీటీడీ అంటే విజిలెన్స్కు సంబంధించి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అయితే బదిలీ చేశారు. తిరుపతి పరిస్థితి చూసి చలించిపోయిన సీఎం, భక్తుల మృతి కలిచివేసిందంటూ వ్యాఖ్య. ఒక్కో కుటుంబానికి 25 లక్షల పరిహారం, బాధిత కుటుంబాల్లో ఒకరికి టీటీడీలో కాంట్రాక్టు ఉద్యోగం, తీవ్రంగా గాయపడ్డ వారికి 5 లక్షలు, సాధారణ క్షతగాత్రులకు ప్రత్యేక దర్శనం. ఆల్రెడీ ఈ రోజు మార్నింగ్ అయిపోయింది. 52 మందికి కూడా ప్రత్యేక దర్శనం కల్పించేశారు. తిరుపతిలో టోకెన్లు ఇస్తున్నారని నాకు తెలియదు, ఇక ముందు ఎలాంటి దుర్ఘటన జరగకూడదు. మీడియా సమావేశంలో చంద్రబాబు ఎందుకు తెలియదంటే ఇది వైసీపీ హయాంలో వచ్చిన విధానం. ఇది సరే, ఆ విధానాన్ని అధికారులు కొనసాగించారు, కావాలంటే రద్దు చేసుకోవచ్చు అనుకోండి, అది వేరే విషయం. బట్ ఈ విధానం గతంలో టీడీపీ హయాంలో లేదు. వైసీపీ వచ్చిన తర్వాత 2022లో పెట్టినటువంటి విధానం ఇది, టోకెన్ సిస్టమ్ అనేది. సో దానివల్లే ఈ ఘటన అయితే జరిగింది. దానికి సంబంధించి చంద్రబాబు గారు అయితే మాట్లాడారు. సో ఒక పుణ్యక్షేత్రంలో ఇలాంటి ఘటన జరగడం నన్ను తీవ్రంగా కాల్చివేసిందని, ఎంతో బాధపడ్డానని, ఇలాంటి ఘటనలు జరగకుండా టీటీడీ అధికారులను ఇక ముందు అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశిస్తున్నానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అలాగే మృతుల కుటుంబాలకు పరిహారంతో పాటు ఒకరికి ఉద్యోగం కల్పించడంతో పాటు వారికి బాధితులకు దర్శనం కల్పించి పంపుతానని కూడా చంద్రబాబు గారు అయితే స్పష్టంగా చెప్పారు. ఇక దీనికి సంబంధించిన వార్త అయితే వచ్చింది. సో పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ మాట్లాడారు. ప్రభుత్వం తరఫున క్షమాపణ చెప్తున్నా, సిబ్బంది పోలీసులు ఉండి ఇలాంటి దుర్ఘటన జరగడం దురదృష్టకరం అని చెప్పి నిన్న పవన్ కళ్యాణ్ కూడా అక్కడికి వెళ్ళిన సమయంలో మాట్లాడటం అయితే జరిగింది. భూ సమస్యలపై బాధితుల గగ్గోలు, వల్లభనేని అనుచరులపై గ్రీవెన్స్లో ఫిర్యాదులు అని చెప్పి ఏదైతే నిన్న కొన్ని రాంప్రసాద్ రెడ్డి వాళ్ళు ఆఫీసులో ఫిర్యాదులు తీసుకున్నారో అందులో వల్లభనేని
కేశినేని వంశీ ఎవరైతే మాజీ ఎమ్మెల్యే ఉన్నాడో ఆయనకు సంబంధించి భూ బాధితులు ఎక్కువ మంది నిన్న ఫిర్యాదులు చేసినట్టుగా ఒక వార్త వచ్చింది. ఇక సీఎం దార్శనికతకు నిదర్శనం ఆర్టీజీఎస్ అని చెప్పి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఖరీఫ్ నష్టాలపై కేంద్రానికి నివేదిక ఒక వచ్చింది. ప్రతి నెల చేనేత ఎగ్జిబిషన్ అని ఇవ్వడం జరిగింది. ఇక ఘటనపై విచారణకు సంబంధించి ప్రధాన వార్త అయితే చంద్రబాబు గారు అయితే ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో ఎలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. ప్రభుత్వం తరపున క్షమాపణ చెబుతున్నట్టుగా పవన్ కళ్యాణ్ అయితే ప్రకటించారు. ఇంతమంది పోలీసులు ఉన్న తప్పు ఎందుకు జరిగింది, పోలీసు అధికారులు కొందరు కావాలనే చేశారనే అనుమానాన్ని కూడా పవన్ కళ్యాణ్ అయితే వ్యక్తం చేశారు. అనుమానాలపై విచారణ జరగాల్సి ఉందని చెప్పారు. పోలీస్ శాఖ నిర్లక్ష్యంపై సీఎం డీజీపీ దృష్టికి కూడా తీసుకువెళ్ళి నేను ఈ ఘటనపై సీఎం గారితో కూడా నేను ప్రత్యేకంగా మాట్లాడతానని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం జరిగింది. ఘటనా స్థలంలో వారిని అయితే పరామర్శించడం అయితే జరిగింది. సో ఈవోనైతే శ్యామలరావును అయితే చంద్రబాబు గారు ప్రశ్నించారు. తమాషా అనుకోవద్దు, బాధ్యత తీసుకున్నప్పుడు దాన్ని నెరవేర్చాలి, డ్యూటీలో నిర్లక్ష్యాన్ని అసలు సహించను అధికారులను నిలదీసిన చంద్రబాబు. సంఘటనా ప్రాంతాన్ని పరిశీలించిన సీఎం స్విమ్స్ ఆసుపత్రిలో క్షతగాత్రులకు పరామర్శ, వైద్యుల నుంచి పరిస్థితిని అడిగి తెలుసుకున్న సీఎం మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశం. ఇది తిరుమలరావుతో మాట్లాడుతున్నటువంటి శ్యామలరావుతో మాట్లాడుతున్నటువంటి ఈవోగా ఉన్నటువంటి శ్యామలరావుతో మాట్లాడుతున్న దీని అయితే ఇక్కడ చూడొచ్చు. చంద్రబాబు గారు ఒక ఇంత ఘాటుగానే మాట్లాడినట్టుగానే తెలిసింది. ఎందుకంటే ఈయన కూడా చంద్రబాబు గారు కావాలని తీసుకొచ్చి పెట్టినటువంటి వ్యక్తి. సో ఒక నమ్మకంతో ఒక బాధ్యతను ఇస్తే ఆ బాధ్యతను నెరవేర్చలేక ఈరోజు ప్రభుత్వానికి చంద్రబాబు గారికి చెడ్డ పేరు తెచ్చినటువంటి పరిస్థితి. సో చంద్రబాబు గారు అయితే దీని మీద సీరియస్గానే ఉన్నారు. మొత్తానికి త్వరలోనే ఈయన మీద బదిలీ వేటు కూడా పడవచ్చు అని చెప్తున్నారు. అయితే విచారణ తరువాత ఇందులో వీళ్ళ పాత్ర ఎంత ఉంది, నిర్లక్ష్యంగా వ్యవహరించారనేది అంచనా వేసి అప్పుడు ఈఓ మీద జేఈఓ మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇక చంద్రబాబు గారు అలాగే ఆనవ రామనారాయణ రెడ్డి, ఇతర నేతలు, అలాగే టీటీడీ అధికారులతో పాటు అక్కడ మంత్రులు, టీటీడీ బోర్డు సభ్యులతో అయితే చంద్రబాబు గారు సమీక్ష నిర్వహించారు. బాధితులతో మాట్లాడుతున్న దాన్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఒకేసారి వదిలారు. సంఘటనా ప్రాంతాన్ని పరిశీలించిన డిప్యూటీ సీఎం అంటే బాధితుల్ని అడిగి తెలుసుకున్న తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే అనుకోకుండా ఒక్కసారిగా అది గేట్ ఓపెన్ అవడం వల్ల తొక్కిసలాట జరిగిందని చెప్పి అయితే చెప్పడం జరిగింది. ఇది పరిశీలిస్తున్న ప్రాంతాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. మృతుల కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఇక్కడ హోమ్ మినిస్టర్ అనితతో పాటు రెవెన్యూ మినిస్టర్ అనగాని సత్యప్రసాద్ కూడా ఇక్కడ ఉన్నారు. అలాగే పార్థసారథి, వీళ్ళందరూ కూడా నిన్న బాధితులతో మాట్లాడారు. దానికి సంబంధించిన విజువల్స్ అయితే మనం చూడొచ్చు. చంద్రబాబు గారు వెళ్ళిన తర్వాత ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా బాధితులతో మాట్లాడటం, ఘటన జరిగిన వెంటనే ఆసుపత్రులకు ఫోన్ చేసి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు కూడా ఇచ్చారు. దానికి సంబంధించి చూడొచ్చు. తొక్కిసలాట దురదృష్టకరం, ఈవో సరే జరగాల్సింది జరిగిపోయిన తర్వాత ఇక ఎన్ని చెప్పి మాత్రం ఏ ఉపయోగం. దీనికి సంబంధించి ఈవోకు సంబంధించి ఒకటి వచ్చింది. అలాగే సీఎంకు కలెక్టర్ నివేదిక, అంటే అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలాంటి ఘటన జరిగింది అనే దాని మీద సమగ్ర నివేదికను అయితే తిరుపతి కలెక్టర్ అయితే అందులో ఇచ్చారు. ప్రధానంగా డిఎస్పీ కరెక్ట్గా వ్యవహరించకపోవడం వల్లే ఈ ఘటన చోటు చేసుకున్నట్టు ఆయన చెప్పినట్టుగా అయితే తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి విశాఖ వాసుల మృతి బాధాకరం అని చెప్పి మంత్రి డోలా సంతాపం ప్రకటించారు. దానికి సంబంధించి ఒకటి చూడొచ్చు. ఇక వర్క్ ఫ్రమ్ ఆస్తులను కాపాడుతానని చెప్పి రాష్ట్ర వర్క్ బోర్డ్ చైర్మన్గా ఉన్నటువంటి షేక్ అబ్దుల్ అజీజ్ అయితే ప్రకటించారు. దానికి సంబంధించి ఒకటి వచ్చింది. ఇప్పటి వరకు 31,590 ఎకరాలు అన్యాక్రాంతమైంది. తెలుసో తెలియకో కొన్నవాడు తిరిగి ఇచ్చేయాలి, వచ్చే నెల నుంచి ఆన్లైన్లోనే లావాదేవీలు అని చెప్పి ఒక వార్త అయితే రావడం జరిగింది. సో ఇది ముస్లింలకు సంబంధించినటువంటి వర్క్ భూమి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి వచ్చినటువంటి వార్త ఇది. ఇక వైసీపీ పుట్టుకతోనే రాజకీయాలు అని చెప్పి ఒక బ్యానర్ ఐటమ్ అయితే వచ్చింది. తిరుపతి మహావిషాదాన్ని రాజకీయం చేస్తారంటే నేను నిన్న చెప్పాను, తిరుమలలో ఘటన జరిగింది. ఫస్ట్ మనం ఏదైనా ఒక ఘటన జరిగినప్పుడు ముందు మనం సంతాపం తెలపాలి. అంటే మృతి చెందిన వారికి సంతాపం తెలపడంతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించాలి. తర్వాత రాజకీయం అదంతా వేరే విషయం. బట్ నిన్న ఘటన జరిగిన అరగంటలోనే వైసీపీ శివరాజకీయం మొదలుపెట్టింది. వాళ్ళ సోషల్ మీడియా ద్వారా చంద్రబాబు మీద, పవన్ కళ్యాణ్ మీద, లోకేష్ మీద, టీటీడీ అధికారుల మీద, సరే జరిగింది తప్పే, టీటీడీ అధికారుల నిర్లక్ష్యం ఉండొచ్చు, అందుకే సస్పెండ్ చేశారు, అది కాదన్న పరిస్థితి. కానీ కనీసం మానవత ఇది కూడా లేకుండా ఏం జరిగిందో నివేదికలు రాకముందే ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేశారు. పోస్టర్లు తయారు చేశారు చంద్రబాబు మీద. అరగంటలో పోస్టర్లు ఎలా వచ్చాయో నాకు అర్థం కాదు. అందుకనే ఇందులో కుట్రకోణం ఉందని నిన్న మాట్లాడింది. ఇదే విషయం పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు. ఎవరైనా ఇందులో కావాలని కొంతమంది భక్తులందరినీ కూడా ఇలాగా దగ్గరికి రానిచ్చి కావాలని క్యూ లైన్ గేట్లు ఏమైనా ఓపెన్ చేశారా, కావాలని ఇలాంటి ఘటనలకు పాల్పడ్డారనే అనుమానం కూడా కలిగింది. సో అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. ఇదే విషయం నిన్న వరలరామయ్య కూడా మాట్లాడారు. తిరుపతి మహావిషాదాన్ని రాజకీయం చేస్తారా, విచారించాల్సింది పోయి విమర్శలకు దిగడం సిగ్గుచేటు. జగన్ జమానాలో జనం కోసం ఏనాడైనా స్పందించారు.
గమనించారా? రుయా సంఘటన, బోటు ప్రమాదాలు గుర్తులేవా? జగన్ తిరుపతి పర్యటన శవరాజకీయంలో భాగమేనని చెప్పి టీడీపీ పొలిట్ బ్యూరో సీనియర్ నేత అయినటువంటి వర్ల రామయ్య గారు అయితే ధ్వజమెత్తారు. దానికి సంబంధించి ఒక వార్త అయితే వచ్చింది. ఇక ఖరీఫ్ కరువుపై కేంద్రానికి అయితే ఒక నివేదిక పంపినట్టుగా అయితే కేంద్ర బృందానికి ఆర్పీ సిసోడియా వినతి. ప్రకటించిన కరువుకు కేంద్ర అధ్యయన బృందం 2024 ఖరీఫ్ పరిస్థితిపై పూర్తయిన అధ్యయనం, రైతులను ఆదుకోవడానికి సత్వర సాయం 151.77 కోట్ల రూపాయలు సాయం అందించాలని చెప్పి కోరారు. దీనికి సంబంధించి సిసోడియాతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు, కేంద్ర అధికారులు కూడా పాల్గొన్నారు. దానికి సంబంధించి ఒక వార్త అయితే వచ్చింది. ఇక ఉమ్రా యాత్రకు మంత్రి షరీఫ్ వెళ్ళినట్టుగా ఒక వార్త కూడా అయితే రావడం జరిగింది. ఇక ప్రతి నెల చేనేత ఎగ్జిబిషన్లు నిర్వహిస్తున్నట్టుగా మంత్రి సవిత అయితే వెల్లడించారు. దానికి సంబంధించి ఒక వార్త వచ్చింది. చేనేతను డెవలప్ చేయాలనే ఒక ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం ఇది. నేతన్నలకు 365 రోజులు పని కల్పించడమే మా లక్ష్యం అని చెప్పి చెప్పడం జరిగింది. నీచే హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్పోలో పాల్గొన్న సవిత గారు అయితే నిన్న ఇదైతే చెప్పడం జరిగింది. ఇక సీఎం దార్శనికతకు నిదర్శనం ఆర్టీజీఎస్ అనేది ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలుసు. ఒక చంద్రబాబు గారికి అత్యంత ఇష్టమైందిగా చెప్పొచ్చు. అలాగే పారదర్శకతకు పెద్దపీట వేసింది ఆర్టీజీఎస్. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నిర్వీర్యం చేస్తే మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే తిరిగి తీసుకొచ్చారు. దానికి సంబంధించి నిన్న నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారానికి డేటా ఎంతో ముఖ్యం, ప్రభుత్వ పనితీరులో ఆర్టీజీఎస్ సహకారం ఎంతో ఉందని చెప్పి నాదెండ్ల మనోహర్ నిన్న దాన్ని పరిశీలించిన తర్వాత అయితే చెప్పారు. ఇక సోలార్ పవర్ కార్పొరేషన్ 2025 డైరీ ఆవిష్కరించినట్టుగా ఒక వార్త అయితే వచ్చింది మంత్రి గుట్టుబడి. ఇక భూ సమస్యలపై బాధితుల గగ్గోలు, వల్లభనేని అనుచరులపై గ్రీవియన్స్ లో బాధితుడి ఫిర్యాదు, సమస్యల పరిష్కారం కోరుతూ అర్జీలు తెలుసు మనకి. ఇక గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ భూ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నిన్న తెలుగుదేశం పార్టీ ఆఫీసులో నిర్వహించినటువంటి ఈ గ్రీవియన్స్ లో అయితే అనేక మంది వల్లభనేని వంశీ బాధితులు భూ కబ్జాలకు సంబంధించి కానివ్వండి, ఆక్రమణకు సంబంధించి కానివ్వండి, లేదా భయపెట్టి బెదిరించి లాక్కున్నవి కానివ్వండి, వీటికి సంబంధించి అనేక ఫిర్యాదులు నిన్నైతే వారికి రావడం జరిగింది. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి అయితే పెట్టినట్టుగా తెలిసింది. ఎందుకంటే రాష్ట్రంలో భూ సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. అందులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళ మీద ఎన్నో ఆరోపణలు వచ్చాయి మనందరికీ తెలుసు. తాజాగా వల్లభనేని వంశీ గన్నవరంలో సాగించిన ఈ భూ కబ్జాల భాగోతం మీద కూడా కూటమి ప్రభుత్వం అయితే దృష్టి పెట్టింది. దీనికి సంబంధించి నిన్న వినతుల సందర్భంగా అనేక మంది అయితే చెప్పడం జరిగింది. వైసీపీ హయాంలో సాగిన భూ కబ్జాలపై బాధితులు గ్రీవియన్స్ అర్జీలు అందిస్తూనే ఉన్నారు. గురువారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వినతుల స్వీకరణలో ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ్ తో పాటు మంత్రి రాంప్రసాద్ రెడ్డి, అలాగే ఏపీ మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్మన్ కావాలి గ్రీష్మ వీరైతే వినతులు స్వీకరించారు. అందులో ప్రధానంగా వల్లభనేని వంశీ అనుచరుల భూ కబ్జాలపైనే వచ్చింది. ఇక 11నే వడ్డే ఓబన్న జయంతి వేడుకలు అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది. విశాఖ ఐటీకి ప్రధాన కేంద్రంగా తయారు చేస్తామని చెప్పి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పింది ఒకటి. అలాగే గుడివాడ అమర్నాథ్ తీరు మార్చుకోవాలని చెప్పి టీడీపీ నేతలు ఎవరైతే గండి బాబ్జీ ఉన్నారో ఆయన అయితే హెచ్చరించారు. దానికి సంబంధించి అయితే రావడం జరిగింది. ఇది మొత్తంగా ఈరోజు చైతన్య రథంలో వచ్చినటువంటి ముఖ్యాంశాలు.